అస్మద్గురుభ్యో నమః. అక్టోబర్ 31 నిష్కళంక దేశభక్తుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం. ఆయనను స్మరించుకుందాం. భారతదేశానికి చేసిన స్వాతంత్ర సమరయోధ పోరాటంలో ఆయన నిర్వహించిన పాత్ర, ఆయన చేసిన సేవలు భారతదేశానికి ఆయనను చిరస్మరణీయులుగా గుర్తుంచుకునేలాగా చేసింది. నిష్కళంక దేశభక్తుడు, వజ్రసంకల్పుడు, ధర్మనిరతుడు, ఉక్కు మనిషిగా పేరు మోసిన శ్రీ వల్లభాయ్ పటేల్ 1857 సంవత్సరంలో గుజరాత్లోని ఖైరా జిల్లాలో గల వర్మసాద్ గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. హైస్కూల్ విద్యానంతరం 25 ఏళ్ల వయసులో జిల్లా న్యాయవాదిగా బోర్సాద్ నందు ప్రాక్టీస్ పెట్టి ధనము ఆర్జించి 1910లో ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్గా తిరిగి వచ్చి 1913లో బారిస్టర్ న్యాయవాద వృత్తిని చేపట్టారు. సుప్రసిద్ధ న్యాయవాది, స్వాతంత్ర యోధుడైన విఠల్భాయ్ పటేల్ ఈయన అన్నగారు. స్వదేశమునకు వచ్చిన పిమ్మట అహ్మదాబాదులో న్యాయవాదిగా ప్రాక్టీస్ పెట్టారు. కానీ చిరకాలంలోనే గాంధీజీ ఉపదేశములకు ఆకర్షితుడై 1917లో బారిస్టర్ వృత్తిని త్యజించి ప్రజల మధ్య గడిపారు. అలాగే జాతీయ కాంగ్రెస్ నందు చేరి జాతీయ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1919లో గాంధీజీతో పరిచయం ఏర్పడినది. ఈయన సర్దార్ వల్లభాయ్ పటేల్. దాదాపు 1917 ఖేడా రైతు సత్యాగ్రహంలో ఖైరా ఉద్యమాన్ని నిర్వహించారు. 1918లో అహ్మదాబాద్ కార్మిక సమ్మెలో పాల్గొన్నారు. 1919లో చంపారన్ కర్షక ఉద్యమములందు చురుకుగా పాల్గొన్నారు. 1924-29లో మధ్యకాలమును అహ్మదాబాద్ మున్సిపాలిటీకి అధ్యక్షునిగా ఎన్నికై 1929 వరకు ఆ పదవిలో ఉండి ఆ పట్టణ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. గుజరాత్ సభకు కార్యదర్శిగా ఎన్నుకోబడి బలవంతపు కూలీ పనికి వ్యతిరేకంగా పోరాడి వారికి పనికి తగ్గ కూలీ పొందేటట్లు చేశారు. గాంధీ అనుచరుడైన ఆయన బోర్సాద్ ప్రజలపై పన్నును తీవ్రంగా వ్యతిరేకించి బ్రిటిష్ వారిచే ఆ చట్టం తొలగింపజేసి గాంధీజీ గారితే కింగ్ ఆఫ్ బోర్సాద్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పిలువబడ్డారు. 1927లో బార్డోలీ సత్యాగ్రహం ఆయన నిర్వహించిన ఉద్యమంలో ఆయనకు శాశ్వత కీర్తిని ప్రసాదించింది. బార్డోలీ సత్యాగ్రహం, బార్డోలీ రైతులు అధిక పన్నుల భారమునకు గురి అయినప్పుడు వారిని పన్నుల భారం నుండి రక్షించుటకు సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్వహించిన శాంతియుత సత్యాగ్రహమే బార్దోలీ సత్యాగ్రహం. ఈ విజయానికి గాంధీజీ పటేల్ను అభినందించి సర్దార్ అన్న బిరుదును ఇచ్చారు. తదుపరి గాంధీజీ నిర్వహించిన సహాయ నిరాకరణ ఉద్యమము, ఉప్పు సత్యాగ్రహములందు పాల్గొన్నారు. 1920-22లో 1931లో కరాచీలో జరిగిన కాంగ్రెస్ మహాసభలకు అధ్యక్షత వహించారు. అతడు గాంధీ ఇర్విన్ ఒడంబడికకు తోడ్పడ్డారు. 1932లో గాంధీజీ పటేల్ను బ్రిటిష్ ప్రభుత్వం ఎర్రవాడ జైలులో ఉంచింది. 1942 క్విట్ ఇండియా ఉద్యమము నందు పాల్గొన్నారు. నెహ్రూ నాయకత్వాన్ని ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో దేశీయాంగ శాఖను నిర్వహించారు. హిందూ ముస్లిం ఐక్యతను కాంక్షించారు. కానీ ముస్లిం ఏర్పాటువాద ఉద్యమాన్ని ఎదుర్కొనక తప్పలేదు. స్వాతంత్ర సముపార్జన అనంతరం డిప్యూటీ ప్రధాని అయ్యారు. స్వాతంత్రానికి పూర్వము భారతదేశంలో 2 రకాల ప్రాంతాలు ఉండేవి. కొన్ని బ్రిటిష్ పాలనలో ఉండేవి, మరికొన్ని స్వదేశీ సంస్థానాల అధిపతుల ఆధీనంలో ఉండేవి. స్వదేశీ సంస్థానాల పాలకులు విదేశీ వ్యవహారాలు, శాంతి భద్రతలు, రవాణా వంటి అంశాలలో మాత్రమే బ్రిటిష్ ఇండియాకు లోబడి మిగిలిన విషయాలలో పూర్తి స్వాతంత్రంతో తమ ఇష్టానుసారంగా నడుచుకునేవి. అయితే ఈ సంస్థానాలు బ్రిటిష్ పాలకులు దేశం విడిచి వెళ్ళగానే భారతదేశంలో చేరడమా లేదా స్వతంత్రంగా ఉండడమా అనే ఆలోచన ప్రధానంగా వ్యాప్తిలోకి వచ్చింది. స్వతంత్రంగా వ్యవహరించడం తమకు లాభదాయకం కాదని అనేక సంస్థానాలు భావించాయి. అందువల్ల సంస్థానాలన్నీ స్వతంత్ర భారతంలో చేరిన జూనాగఢ్, కాశ్మీరు, హైదరాబాదు స్వతంత్రంగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాయి. బ్రిటిష్ ఇండియా, భారతదేశం, పాకిస్తాన్ దేశాలుగా 1947లో విడిపోయే నాటికి దేశంలో
దాదాపు 562 సంస్థానాలు ఉండేవి. ఈ సంస్థానాలపై ఆంగ్లేయుల అధికారము అంతం కావడంతో వాటి భవిష్యత్ కార్యక్రమాన్ని ఆయా సంస్థానాధిపతులే నిర్ణయించుకోవాలని లార్డ్ మౌంట్ బాటెన్ రూపొందించిన పథకము నిర్దేశించింది. సంస్థానాల పాలనా నిర్వహణ కోసము 1947లో ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది భారత ప్రభుత్వం. దీనికి సర్దార్ వల్లభాయ్ పటేలు నాయకత్వం వహించారు. పటేలుకు సంస్థానాధిపతులకు మధ్య జరిగిన అనేక చర్చలు, కృషి ఫలితంగా స్వదేశీ సంస్థానాలు భారత సమాఖ్యలో చేరడానికి ఒక ప్రణాళిక సిద్ధమైనది. 1947 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం ముందే అనేక మంది సంస్థానాధిపతులు భారతీయ డొమినియన్లో చేరుతూ విలీనీకరణ పత్రం మీద సంతకాలు చేశారు. అయితే కొంతమంది సంస్థానాల పాలకులు మాత్రం వెంటనే సంతకం చేయలేదు. దాంతో సర్దార్ వల్లభాయ్ పటేలు, విపి మీనన్లు సమైక్యతకు భంగం కలిగే పక్షంలో భారతదేశము ఉదారంగా ఉండకపోజాలదు అని స్పష్టం చేయడం జరిగింది. 1947 నాటికి దాదాపు 554 సంస్థానాలు భారతదేశంలోనూ మిగిలినవి పాకిస్తాన్లోనూ విలీనమైపోయాయి. జూనాగఢ్, కాశ్మీరు, హైదరాబాద్ సంస్థానాలు తప్ప మిగిలిన సంస్థానాలు అన్నీ ఎలాంటి బలప్రయోగం లేకుండానే ఇండియన్ యూనియన్లో చేరాయి. ఆ 3 సంస్థానాలపై బలప్రయోగ సిద్ధాంతాన్ని అవలంబించి వాటిని కూడా భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. నేటి హైదరాబాదును 1947లో కాశ్మీర్పై పాకిస్తాన్ దురాక్రమణ అరికట్టి దానిని రక్షించడము, 1948లో హైదరాబాద్పై పోలీసు చర్య జరిపి దానిని ఇండియన్ యూనియన్లో విలీనం చేయడం సర్దార్ వల్లభాయ్ పటేల్ సాధించిన మహత్తర విజయాలు. అందుకే ఆయన జ్ఞాపకంగా విగ్రహాన్ని ట్యాంక్ బండ్ వద్ద ఆవిష్కరణ చేశారు. ఈ విజయాలపై ఆయన సమైక్య భారత నిర్మాత అని, ఇండియన్ బిస్మార్క్ అని కీర్తిని పొందారు. తుదకు ఆయన ఆరోగ్యం క్షీణించి 1950 డిసెంబర్ 15న దివంగతులు అయ్యారు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములలో మనము సర్దార్ వల్లభాయ్ పటేలు స్వాతంత్ర సమరయోధులు. ఆయనను మనం చిరస్మరణీయులుగా గుర్తుంచుకోవాలి. హరి ఓం తత్సత్.